మీరందరూ జంక్ ఫుడ్స్ తింటున్నారా లేదా? తింటున్నారా? మరి దాని పేరే జంక్. జంక్ అయినప్పుడు తినచ్చా లేదా? ఇప్పుడు మనం వాటికి సంబంధించిన విషయాలు మాట్లాడుతున్నాం. అది ఒక పత్రికలో వచ్చిన వార్త. ఆ వార్త ఏమిటి? ఒబేస్ అట్ 6, డయాబెటిక్ అట్ 10. అంటే 6 సంవత్సరాలకే ఊబకాయం వచ్చేస్తుంది, పొట్ట వచ్చేస్తుంది, మనుషులు తిరగలేనంత బరువు పెరుగుతున్నారు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ. రెండోది డయాబెటిక్ అట్ 10, అంటే 10 సంవత్సరాలకే షుగర్ జబ్బు వచ్చేస్తుంది. పిల్లలకు సంబంధించిన ఏంటి ఆరోగ్యం మీద దేశవ్యాప్తంగా సర్వే చేసి ఆ సర్వేలో తేలిన విషయాలని మీద ఒక వార్త రాశారు. అది ఒక మధ్యలో ఒక పాప ఉంది కదా, ఆ పాప ఎంత 10 సంవత్సరాల వయసులో ఉన్న పాపకే షుగర్ వచ్చేసింది. ఎందుకు వచ్చింది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం. నెక్స్ట్ ఇంకొక సర్వే ఇది. 1 in 3 ఇండియన్ చిల్డ్రన్, అంటే ప్రతి 3లో ఒకరికి మన దేశంలో ఉన్న ఇంటి పిల్లలకి ఏ ఏజ్ గ్రూప్లో 5 to 9, అంటే 5 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసులో ఉన్న ఇంటి వాళ్ళకి ఏముందట? హ్యాజ్ హై ట్రైగ్లిజరైడ్స్. గ్లిజరైడ్స్ అంటే ఇది మీరు కొలెస్ట్రాల్ అనే పేరు ఉంటారు. ఈ కొలెస్ట్రాల్లో తీసే లెక్కలో ట్రైగ్లిజరైడ్స్ అనేది ఒక అందులో ఒక అంశం అన్నమాట. ఈ ట్రైగ్లిజరైడ్స్ పెరిగితే ఏం జరుగుద్ది అంటే గుండెలో, మన శరీరంలో గుండె నుంచి రక్త ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఆ రక్త ప్రసరణ జరిగే దానికి ఈ ట్రైగ్లిజరైడ్స్ అనేవి పెరిగితే రక్తనాళాలు పూడుకుపోయి రక్త ప్రసరణ దెబ్బతిని బీపీ పెరుగుతుంది, గుండె సమస్యలు వస్తాయి. అటువంటి పరిస్థితి, అటువంటి ప్రమాదంలో ఎంతమంది ఉన్నారు? 1 in 3, ప్రతి 3లో ఒకరికి ఈ సమస్య ఎన్ని సంవత్సరాల వయసులో వస్తుంది? 5 నుంచి 9 సంవత్సరాల వయసులో వస్తున్నట్టుగా రిపోర్ట్లు వచ్చినాయి. ఇదంతా ఈ గ్రాఫ్లో ఉంది కదా. పైన వెస్ట్ బెంగాల్, తర్వాత అస్సాం, అంటే ఆ గీత పైకి పోయే కొద్దీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అనేది చూపిస్తూ ఆ గ్రాఫ్ వేశారు. ఏ రాష్ట్రాల్లో, భారతదేశంలో 23-24 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఆ రాష్ట్రాలకు సంబంధించిన దానికి సంబంధించిన దాంట్లో ఎక్కడెక్కడ ఎట్లా ఉందనే దాని మీద తీసిన లెక్కలకి. కాబట్టి అంటే మొత్తం మీద ఆరోగ్యం ఏమిటి అంటే మా వయసుకు వచ్చిన తర్వాత అంతో ఎంతో జబ్బులు వస్తాయి. ఎక్కువ మంది 40 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటిన తర్వాత జబ్బులు వస్తాయి. కానీ ఇప్పుడు ఈ రిపోర్ట్లు ఏం చెబుతున్నాయి? 5 నుంచి 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపలే షుగర్ జబ్బు వచ్చేస్తుంది, బీపీ జబ్బు వచ్చేస్తుంది, ఊబకాయం వస్తుంది, రకరకాలైన ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్యలు రావడానికి కారణం ఏమిటి? దీని మీద పరిశోధన చేశారు. ఆ పరిశోధనలో వాళ్ళు చెప్పింది ఏమిటి అంటే పిల్లల్లో జంక్ ఫుడ్ తినే అలవాటు పెరిగింది. జంక్ ఫుడ్ అంటే ఏమిటి చూద్దాం. నెక్స్ట్ జంక్ ఫుడ్స్ అంటే ఏమిటి అంటే మొదటి విషయం ఏమిటి దాంట్లో అంటే అనారోగ్యమైన చెత్త తిండి. జంక్ ఫుడ్ అంటే దాంట్లో ఏముంటాయి అంటే అధిక క్యాలరీలు ఉంటాయి, అంటే శక్తి వస్తుంది, దాంట్లో షుగర్ వస్తుంది, తర్వాత అధిక చక్కెర, అధిక ఉప్పు, కృత్రిమ రసాయనాలు, కృత్రిమ రుచులు. ఇవి రుచికరంగా ఉంటాయి తినడానికి. అయితే దాంట్లో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే పోషక విలువలు ఉండవు. పోషక విలువలు అంటే మీరందరూ సైన్స్ చదువుతున్నారు కదా, మన ఆహారంలో ఏమేమి ఉండాలి చెప్పండి? కార్బోహైడ్రేట్లు ఉంటాయి. గట్టిగా చెప్పండి. కార్బోహైడ్రేట్లతో పాటు ప్రోటీన్లు ఉంటాయి, ప్రోటీన్లతో పాటు ఫ్యాట్స్ ఉంటాయి, ఇవి కాక విటమిన్లు ఉంటాయి, ఇంకా మినరల్స్ ఉంటాయి. కాబట్టి ఈ 5 రకాలైన ఇంటివి ఉండాలి. ఈ జంక్ ఫుడ్స్లో ఏముంటాయి అంటే ఒక్క షుగరు, క్యాలరీస్ ఉంటాయి తప్ప ఇందులో విటమిన్స్ ఉండవు, మినరల్స్ ఉండవు, మిగిలిన ఆరోగ్యకరమైన అంశాలు ఏవి ఉండవు. ఏముండవు అంటే ఇప్పుడు విటమిన్లు ఏముండవు, మినరల్స్ ఏముండవు, ఫ్యాట్స్ ఉంటాయి. ఫ్యాట్స్ మంచి ఫ్యాట్స్, చెడ్డ ఫ్యాట్స్ ఉంటాయి, అది కూడా వస్తుంది. చూద్దాం. ఇవన్నీ జంక్ ఫుడ్స్కి ఉదాహరణలు. అంటే ఏమేంటి? కుర్కురే, లేసు, చిప్స్, నమ్కీన్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కూల్ డ్రింకులు. ఇంకా నెక్స్ట్ కూల్ డ్రింకులు, తర్వాత పిజ్జా, బర్గర్, నూడిల్స్, ఫ్రైడ్ చికెన్, ఫ్రెంచ్ ఫ్రైస్, నువ్వు ఎక్కువ తింటున్నావు, కూల్ డ్రింక్స్. నెక్స్ట్
టీ పదార్థాలు అంటే మీరు బేకరీలో పోయి తినేవన్నీ జంక్ ఫుడ్సే, స్వీట్ షాప్లో పోయి తినేవన్నీ జంక్ ఫుడ్సే. ఇక్కడ చూడండి ఇవన్నీ విటమిన్స్కి సంబంధించిన ఏంటి షీట్ అది. అంటే ఇందులో కొంచెం ఏమన్నా ఇచ్చేయడానికి వీలైతే విటమిన్లు మీకు తెలుసు. ఏ విటమిన్ ఎందుకు అవసరం? కంటి జబ్బులు రాకుండా ఉండడానికి అవసరం. ఏ విటమిన్ లోపిస్తే ఏమొస్తాయి? కంటి జబ్బు వస్తుంది. అట్లా డి విటమిన్ లోపిస్తే ఏమొస్తాయి? ఈ మధ్యకాలంలో డి విటమిన్ గురించి ఎక్కువ చెబుతున్నారు. డి విటమిన్ లోపిస్తే అనేక రకాలైన సమస్యలు వస్తాయి. బి విటమిన్ లోపిస్తే బి కాంప్లెక్స్, స్కర్వీ లాంటి వ్యాధులు వస్తాయి, బలహీనత వస్తాయి, నరాల బలహీనత వస్తాయి. అట్లాగే కే విటమిన్, దీన్ని బ్లడ్ క్లాటింగ్, రక్తం గడగడదు కే విటమిన్ లేకపోతే. అట్లాగే ఈ విటమిన్, సి విటమిన్, ఇవన్నీ కూడా మనకి కావాలి. ఈ విటమిన్లో ఏవి కూడా జంక్ ఫుడ్స్లో ఉండవు. కాబట్టి విటమిన్లు అవసరము అనేది మనకు తెలుసు, కానీ ఈ ఆహారాల్లో ఏ ఒక్క విటమిన్ కూడా రాదు. అది మనం గమనించుకోవాల్సింది. అట్లాగే మినరల్స్, ఐరన్ ఉంది. ఐరన్ మన బాడీకి అవసరం. ఇప్పుడు బ్లడ్ కావాలి, బ్లడ్ మన రక్తంలో హెమోగ్లోబిన్ పెరగాలి అంటే ఏముండాలి? మీరు బ్లడ్ డొనేట్ చేయడానికి పోతారనుకోండి, హెచ్బిఎన్స్ వస్తారు. హెచ్బి 14 లేకపోతే వాళ్ళకి, అట్లాగే ఆడవాళ్ళకి 11 లేకపోతే మీకు రక్తహీనత ఉంది, మీ దగ్గర రక్తం తీసుకోము, మీరు ఎలిజిబుల్ అని పక్కన పెడతారు మిమ్మల్ని. అందువల్ల రక్తహీనత రావడానికి కారణం ఏమిటి అంటే ఐరన్ డెఫిషియన్సీ. ఐరన్, మెగ్నీషియము, కాల్షియము. కాల్షియం లేకపోతే ఏం జరుగుద్ది? కాల్షియం లేకపోతే ఎముకలు పెంచుకోవాలి. ఎముకలు మనం ఆటలాడాలన్నా, బరువులు ఎత్తాలన్నా మన ఎముకలు గట్టిగా ఉండాలి కదా. ఎముకలు గట్టిగా ఉండాలి అని అంటే కాల్షియం ఉండాలి. కాల్షియం మనం తినే ఆహారాల్లో రాకపోతే ఆటోమేటిక్గా మన ఎముకలు దెబ్బతినిపోతాయి. అందువల్ల రకరకాలైన విటమిన్లు, మినరల్స్ అన్నీ కూడా మన ఆహారాల్లో ఉండాలి. అవేవి ఈ జంక్ ఫుడ్స్లో లేవు. నెక్స్ట్ అంటే దీనికని ఏం చేశారు అని అంటే, మన కేంద్ర ప్రభుత్వం వాళ్ళు సిబిఎస్ఈ అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు ఈ మధ్య అన్ని స్కూళ్ళకి. మరి మీ స్కూల్లో పెట్టారో లేదో. ఏమని సర్క్యులర్ రిలీజ్ చేశారు అని అంటే, ఈ ఆహారాలు జంక్ ఫుడ్స్ తినడం వల్ల పిల్లలకి ఊబకాయం వస్తుంది, పిల్లలకి రకరకాల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి కనుక మీ స్కూళ్ళన్నింటిలో ఒక బోర్డు పెట్టండి. ఆ బోర్డు ఏమని పెట్టాలి అని అంటే, ఏ ఫుడ్ తింటే ఎన్ని స్పూన్ల చక్కెర వస్తుంది చూడండి. ఏమొస్తుంది? 24 స్పూన్లు చక్కెర వస్తుంది ఆ ఒక్క కూల్ డ్రింక్స్ చేసా తాగితే. మనకి రోజుకి ఎంత కావాలి అంటే, మహా గట్టిగా ఇదైతే 4 స్పూన్ల కంటే మించి మన రక్తం ఒప్పుకోదు. 4 స్పూన్ల వరకే మన రక్తం ఒప్పుకుంటుంది. అంతకంటే మించితే రక్తంలో షుగర్ లెవెల్ పెరుగుద్ది అంటారు. అది షుగర్ జబ్బు రావడానికి దారి చేస్తాయి, అది ఊబకాయం రావడానికి దారి చేస్తాయి. కాబట్టి ఒక్క కూల్ డ్రింక్ సీసాలోనే 24 స్పూన్ల చక్కెర ఉంది. నెక్స్ట్ అదిగో బర్జర్లో ఎన్ని ఉంది? 4.2 గ్రాములు ఉంది. ఐస్ క్రీమ్లో 21 గ్రాములు ఉంది. మీరంతా ఐస్ క్రీమ్ బ్రహ్మాండంగా ఉంది తింటారు. అంటే 21 గ్రాములు అంటే ఎంతో తెలుసా? ఒక్క స్పూన్లో చక్కెర 4 గ్రాములు ఉంటుంది. ఒక్క ఐస్ క్రీమ్ తింటే మీరు 5 స్పూన్లు చక్కెర తిన్నట్టు. చాక్లెట్ తింటే 19 గ్రాములు ఉంది. పిజ్జా తింటే 3.6 గ్రాములు ఉంది. సోడా 39 గ్రాములు ఉంది. అంటే దాదాపు 10 స్పూన్లు సోడా తాగితే, కూల్ డ్రింక్ తాగితే. ఫ్రూట్ జ్యూస్లో 9 గ్రాములు ఉంది. అట్లాగే చాకోస్ 10 గ్రాములు ఉంది. కుకీస్లో 15 గ్రాములు ఉంది. పాస్తాలో 4.8 గ్రాములు ఉంది. కాబట్టి మీరు తినే ఆహారంలో ఏం చూసుకోవాలి అంటే, మనం తింటున్న దాంట్లో ఎంత చక్కెర పోతూ ఉంది మన శరీరంలోకి అనేది కనుక మీకు లెక్క కనుక తెలియకపోతే, మీరు లెక్క లేకుండా తింటే ఏం జరుగుద్ది? ఆటోమేటిక్గా శరీరం జబ్బులకు పెరిగింది. ఇందాక చదువుకున్నాం కదా, 3లో ఒకరికి కొలెస్ట్రాల్ పెరిగింది. ప్రతి 3లో ఒకరికి. 3 పిల్లలు ఒక దగ్గర నిలబెడితే ఒకరికి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది. అట్లాగే 10 మంది నిలబెడితే ఒకరికి ఊబకాయం ఉంటుంది, షుగర్ ఉంటుంది. అందువల్ల ఏమిటి జంక్ ఫుడ్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలు? ఏమేమి అనారోగ్యాలు వస్తున్నాయి జంక్ ఫుడ్ వల్ల అంటే, మొదటిది మధుమేహం వస్తుంది, రెండోది గుండె జబ్బులు వస్తున్నాయి, మూడోది ఊబకాయం వస్తుంది,
నాలుగోది దంత సమస్యలు వస్తున్నాయి. అంటే మీలో చాలా మంది ఇప్పటికే పళ్ళ డాక్టర్ దగ్గరికి పోయి ఉంటారు. పోయిన వాళ్ళు ఎవరో కొంచెం చేతులు ఎత్తండి. మొహాట పడగాకండి, ఎత్తండి నిజంగానే. ఎందుకు మీరు చిన్న వయసులోనే పంటి డాక్టర్ దగ్గరికి పోయారు అంటే పంటి డాక్టర్ దగ్గరికి మీరు పోవడానికి బహుశా ఒక కారణం ఏంటంటే మీరు తిన్న ఇంటి తీపే, అవి చాక్లెట్లు కానీ స్వీట్లు కానీ రకరకాలైన రూపాల్లో మీరు తినే ఇంటి తీపి వల్ల బాగా దెబ్బతినేవి ఏమిటి అని అంటే మీ పళ్ళు మొదటి దెబ్బతినేవి. రెండోది ఈ ఇంకా తీవ్రమైన సమస్యలు ఏమిటి అని అంటే ఈ జంక్ ఫుడ్స్ తిని చివరికి ఏమిటంటే అది మెదడు మీద కూడా పనిచేసి మీరు క్లాస్ రూమ్లో కూడా సరిగా పాఠం వినే పరిస్థితి ఉండదు. క్లాస్ రూమ్లో కుదురుగా కూర్చోలేరు, మూడ్ స్వింగ్స్ అంటారు. అట్లాగే చదివింది గుర్తుండదు, మతిమరుపు వస్తాయి. ఇటువంటి మెదడుకు సంబంధించిన సమస్యలు కూడా ఈ జంక్ ఫుడ్స్ వల్ల వస్తున్నాయని తేలింది. నెక్స్ట్, ఈ ఆరోగ్యకరమైన ఆహారం అంటే ఆరోగ్యకరమైన ఆహారం తింటే మనకేమొస్తాయి? మనకి శక్తి వస్తాయి, చర్మం తలతల మెరుస్తుంటుంది, షైనింగ్ స్కిన్ ఉంటుంది మనం కనుక మంచి ఆహారం కనుక తింటే. తర్వాత మంచి జీర్ణక్రియ, అరుగుదల బాగా తిన్నది అరిగేస్తాయి. తర్వాత దృఢమైన రోగ నిరోధక శక్తి, జబ్బులు రాకుండా కాపాడే శక్తి కూడా మంచి ఆహారం తింటే వస్తుంది. కానీ జంక్ ఫుడ్స్ తింటే ఏమొస్తాయి? అలసట మరియు నీరసత. అంటే ఊరకొరక అలసిపోతారు. కొరడాడేంత లా ఉంటాడు, కానీ ఒకరో 4 అడుగులు నడవమంటే, ఒకరో పరిగెత్తమంటే అలసిపోయి గసపెట్టాలి. ఏదైనా ఒక పని చేయమంటే, ఇంట్లో ఏదైనా ఎత్తి పెట్టమంటే అమ్మ అని చెప్పి ఇది కాదు. అందువల్ల అలసట నీరసత వస్తాయి జంక్ ఫుడ్కి. రెండోది చర్మ సమస్యలు, స్కిన్ ప్రాబ్లమ్స్, జల రకరకాలైన చర్మం కూడా దెబ్బతిని ఇబ్బందికరమైన దీంట్లోకి వస్తాయి. తర్వాత జీర్ణకోశ ఇబ్బందులు. చాలామంది పిల్లలకి నేను మొన్న మాట్లాడుతూ ఉంటే ఒక హై స్కూల్ హెడ్ మాస్టర్ చెప్పాడు, మా పిల్లలు ఈ జంక్ ఫుడ్ తిని విరేచనాలు అయ్యి కడుపులో నొప్పి వచ్చి రకరకాలుగా బడికి కూడా రాకుండా కొట్టేస్తున్నారు సార్, అంత ఇబ్బంది వస్తుంది, పిల్లలు ఏం తింటున్నారు అర్థం కావట్లేదు అని చెప్పాడు. అందువల్ల జంక్ ఫుడ్ తిన్నందువల్ల తినేటప్పుడు రుచిగా ఉంటుంది, కానీ అది పొట్టలోకి పోయిన తర్వాత చాలా ఇబ్బంది పెడుతుంది. కడుపులో నొప్పి వస్తుంది, అరుగుదల మందగిస్తుంది. ఒక్కొక్కసారి ఏమైంది, అవి తిని ఇదైన తర్వాత మీరు అన్నం తినడానికి కూర్చుంటే నాకు తినబుద్ధి కావట్లేదనో లేకపోతే 4 గుంతులు తినో ఇక చాలని చెప్పి పెట్టేస్తారు. నేను చూశాను, మా మనవరాలు అన్నం పెట్టాము, అన్నం పెట్టేటప్పుడు తక్కువ తినేసింది, అరగంట అయింది, మళ్ళీ నాకు ఏదైనా కావాలి అని చెప్పి ఏదో ఒక తీపి పదార్థం అడుగుతుంది. అంటే ఈ తీపి తినే కొద్దీ తీపికి వ్యసనపరిచే లక్షణం ఉంది. మీకు అందరికీ తెలుసు, సారాయి తాగేవాళ్ళు తాగకుండా అవుతారా? ఒకసారి అలవాటు పడితే ఇంకా దాని మీదనే మనసు పోయింది, ఎట్టయినా కానీ తాగాలని చూస్తారు. సిగరెట్ తాగేవాడు ఏం చేస్తాడు? సిగరెట్ ఆపలేడు, దాని మీదే వెళ్ళిపోతుంటుంది. దాన్ని ఎడిక్షన్ అంటాం. ఎడిక్షన్ అంటే తెలుగులో వ్యసనం. ఈ ఎడిక్షన్ ఫుడ్కి కూడా ఉందా లేదా? జంక్ ఫుడ్ తినడానికి అలవాటు పడితే అది కూడా ఎడిక్షన్. అది మీరు ఈరోజు 4 ప్యాకెట్లు కుర్కురేలో లేకపోతే లేస్లో లేకపోతే కూల్ డ్రింక్లో ఏదో ఒకటి తాగారు, ఎట్ట దాన్ని సంపాదించాలి? ఇంట్లో వాళ్ళని గుడ్డి 10 రూపాయలు తీసుకొని ఎట్టపోయి కొనుక్కోవాలి తాడుగా అని పిల్లలందరూ తాపత్రయపడుతుంటారు. ఎందుకు తాపత్రయపడతారు అని అంటే ఎడిక్షన్ ఉండటం వల్ల. ఈ జంక్ ఫుడ్స్కి ఉన్న ఇది ప్రధానమైన లక్షణం. దీనికి వ్యసనపరిచే గుణం ఉంది. సిగరెట్కి ఏ గుణం ఉందో, బీరు బ్రాందీ సారా తాగేవాడికి ఏ గుణం ఉందో, ఈ జంక్ ఫుడ్స్ కూడా అటువంటి లక్షణం ఉంది. నెక్స్ట్, జంక్ ఫుడ్ వ్యసనం లక్షణాలు ఏమిటి అంటే తరచుగా ఇవి తినాలని అనిపించడం, జంక్ ఫుడ్ లేకుండా ఉండలేకపోవడం, మరియు ఎల్లప్పుడూ కోరిక. తర్వాత నియంత్రణ కోల్పోవడం, అంటే మన మెదడు మీద మన కంట్రోల్ పోయి. తాగుబోతాడు మనం మాట్లాడితే ఏం చెబుతాడు? ఇక తాగనన్నా ఒట్టు, నేను ఇక ఇదిగా అంటాడు. మన దగ్గర నుంచి పోయిన తర్వాత మళ్ళీ తాగడానికే చూస్తాడు. అట్లాగే జంక్ ఫుడ్ తినడానికి కూడా అలవాటు పడిన వాళ్ళు ఈ జంక్ ఫుడ్ తినకుండా ఆగలేరు. ఏదో ఒక రూపంలో వాళ్ళ మీద వాళ్ళు నియంత్రణ లేకుండా మళ్ళీ తినడానికే ప్రయత్నం చేస్తుంటారు. 3 అపరాధ భావన. అంటే తిన్న తర్వాత ఇడికేం ఫీల్ అయ్యిద్ది, కడుపులో ఉబ్బరిస్తుంది, ఇబ్బంది అయ్యిద్ది. ఈరోజు నేను తిన్నాను,
ఇంక ఇది బాగలేదు, రేపు మాత్రం అసలు తినకూడదని అనుకుంటాడు. మళ్ళీ రేపు తింటాడు. తిన్న తర్వాత మళ్ళీ అనుకుంటాడు, అరే అనవసరంగా తిన్నానే, ఇక తినకూడదని అనుకుంటాడు. కానీ ఆగలేడు. తర్వాత ఆరోగ్యకర ఆహారాన్ని తిరస్కరించడం. ఈ జంక్ ఫుడ్స్ తినడం వల్ల ఏమైంది, తీపికి నాలుగు అలవాటు పడిపోయి ఇంట్లో అమ్మ కూర పెట్టుద్ది, ఆ కూర రుచించదు. ఎందుకని? నాలుగు తీపికి అలవాటు పడిపోయింది. మంచి పప్పు కూర వేస్తుంది, మంచి సాంబార్ వేస్తుంది, మంచి ఎగురు కూర వేస్తుంది, కానీ అది తినబుద్ధి కాదు. జంక్ ఫుడ్డే కావాలని దానికల్లే లాగొద్దు. అందుకని మంచి ఆహారాలను తినేంటి, దానికి ఉండేంటి, ఇది కూడా ఆ లక్షణం కూడా పోయింది జంక్ ఫుడ్స్ వల్ల. నెక్స్ట్, విద్యార్థులకు కలిగే నష్టాలు. విద్యార్థులకు ఏ నష్టాలు కలుగుతాయి అంటే అధ్యయనంపై ప్రభావం. అంటే చదువు మీద దృష్టి పెట్టేటి దానికి దెబ్బతీస్తుంది జంక్ ఫుడ్. దృష్టిలోపం మరియు దృష్టి తగ్గింపు, అంటే కంటి చూపు కూడా దెబ్బతింది. ఇప్పుడు చిన్నపిల్లలకి అద్దాలు వచ్చేస్తున్నాయి, 4వ తరగతి 3వ తరగతిలోనే అద్దాలు కనపడుతున్నాయి. ఎందుకు కనపడుతున్నాయి అంటే వారసత్వ సమస్యలు కొన్ని ఉన్నాయి. రెండోది ఆహారానికి సంబంధించిన దాంట్లో కూడా ఈ తీపి తిని దానివల్ల కూడా కంటి చూపు దెబ్బతింటారు. తర్వాత జ్ఞాపక శక్తి సమస్యలు, చదివింది గుర్తుండదు. తర్వాత తరగతిలో దృష్టి కేంద్రీకరణ లేకపోవడం. క్లాసు మాస్టర్ ఇక్కడ క్లాస్ చదువుతుంటాడు, కూర్చొని ఎదురుగా కూర్చొని చూస్తున్నట్టుగానే ఉంటాడు, కానీ పాట వినడు, బుర్ర ఎక్కడ ఉంటుంది. దాన్ని శ్రద్ధ లేకపోవడం, దృష్టి కేంద్రీకరణ లేకపోవడం. తర్వాత పరీక్షల సమయంలో అలసట, పరీక్షలు రేపు ఉన్నాయి, తపన పడతాడు చదువుకోవాలని, కానీ నిలబడదు. దాని తర్వాత మార్కులు తగ్గడం, ఆటోమేటిక్గా పరీక్షలు సరిగ్గా రాకపోతే మార్కులు తగ్గిపోతాయి కదా. కాబట్టి శారీరక ఆరోగ్యంలో ఏమి తేడాలు వస్తాయి అంటే వయసుకు మించిన బరువు పెరుగుతారు. అట్లాగే కార్యకలాపాల్లో ఏ పని చేయబుద్ధి కాదు. అదిగో చూడు, పెద్ద తల పట్టుకొని కూర్చున్నాడు. అట్లా ఆ తిని చివరికి ఏంటంటే మెదడు మొద్దుబారిపోయి ఏ పని చేయడానికి ఆసక్తి లేకుండా తయారవుతారు. తరచుగా అనారోగ్యం పాల్గొనడం, అంటే ఏదో ఒక కడుపులో పట్టుబడి డిస్టర్బెన్సో లేకపోతే ఇంకోటో ఏదో ఒకటి అనారోగ్యం పాలు బడికి కూడా పాలైన పరిస్థితికి చేరతారు. ఇది జంక్ ఫుడ్స్ వల్ల వచ్చే సమస్యలు. నెక్స్ట్, వదిలించుకోవడానికి ఎట్లా అంటే మనము అసలు ఏమి జరుగుతుందో అర్థం చేసుకుంటే దాని నుంచి బయటపడడం కష్టం కాదు. ముందు అర్థం చేసుకోవాలి, ఇది ఎందుకు ఈ రకంగా మనం దాని మీదకి పోతున్నాము అనేటిది. నెక్స్ట్, ఏమి తినాలి. చూడండి, ఇక్కడ తాజా పండ్లు, యాపిల్, అరటిపండు, దానిమ్మ, సాచి చక్కెర మరియు విటమిన్లతో కూడిన పండ్లు. మీరు ఏ పండు అయినా సపోటా తినండి, లేదా పనస పండు తినండి, పైనాపిల్ తినండి. పండ్లు ఏవైనా సీజనల్గా మనకు దొరికేవి, జామకాయ మొదలుకొని అన్ని రకాలైన పండ్లు తినచ్చు. 2 గింజలు మరియు ఎండు పండ్లు అంటే నట్స్ అంటే జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పు, వాల్నట్స్, ఇవన్నీ తినచ్చు. అట్లాగే గుమ్మడి గింజలు, పుచ్చ గింజలు, సన్ఫ్లవర్ గింజలు అవి తినచ్చు. తర్వాత ఇంట్లో తయారు చేసిన స్నాక్స్, బయట బజార్లో కొనుక్కోవడం కాకుండా ఇంట్లో అమ్మ చేత మనకేదన్నా తినాలని అనిపిస్తే మంచి నూనెతోటి, మంచి పిండితోటి తయారు చేసేయండి. ఇంట్లో శాండ్విచ్లు, ఉప్మా, లేకపోతే అటువంటి దానికి సంబంధించిన ఇంట్లో అమ్మ తయారు చేసిన ఇవి ఏమైనా ఇంట్లో చేసుకొని తినచ్చు. తర్వాత ప్రకృతి పానీయాలు అంటే పండ్లు రసం తీసుకొని తాగొచ్చు, కొబ్బరి నీళ్లు తాగొచ్చు. తర్వాత రకరకాలైన సహజసిద్ధంగా ఇంట్లో అందులో రసాయనాలు ఏమీ లేకుండా, పంచదార కలపకుండా పండ్ల రసం తాగొచ్చు. నెక్స్ట్, పిల్లల టిఫిన్ ప్లేట్లో ఏముంది పరిశీలిస్తే టిఫిన్ ప్లేట్లో అంతా జంక్ ఫుడ్డే ఉంటుంది. అట్లాగే ఇంకొక విషయం గమనించింది ఏంటంటే అమ్మలు చేసే తప్పు ఏమిటంటే తొందరగా కావాలని మన బంగాళాదుంపలో లేకపోతే ఏదో ఒకటి చక్కచక్క కోసేసి నూనెలో వేయించేసి బాగా ఫ్రై అయ్యి మీరంతా ఏం కోరుకుంటారంటే అది కరకరలాడుతూ ఉంటే ఆ ఫ్రై బాగుంటుంది, ఫ్రై చేసి పెట్టని చెప్పి అడుగుతారు. ఆ ఫ్రై ఆహారం మంచిది కాదు. కూర మితంగా ఉడికించిన కూరే మంచిది, నూనెలో ఫ్రై చేసే కూర మంచిది కాదు. అదే రాశాడు ఆయన. ఇటువంటి ఆహారాల్లో పిల్లలకి. రెండోది ఏమిటంటే తల్లులు
ఇంట్లో ఏదో పని ఉంటుంది కాబట్టి ఏం చేస్తారు, 10 రూపాయలు ఇచ్చి మీరు ఏదో ఒకటి ఆ బాక్స్లో బిస్కెట్ పొట్లమో లేకపోతే ఇంకోటి మీకు స్నాక్స్ రూపంలోనూ మధ్యాహ్నం భోజనానికి కూడా అక్కడ ఏదో ఒకటి క్యాంటీన్లో ఉండేది తీసుకోమను అట్లా చెప్పి పంపిస్తున్నారు. దాని అంతటి వల్ల జరుగుతున్నది ఏమిటి అని అంటే అవన్నీ జంక్ ఫుడ్స్. అందులో అంతా మైదా ఉంది, అందులో అంతా చక్కెర ఉంది. కాబట్టి అవన్నీ కూడా మనకి పొట్టలో చేరిన తర్వాత అవి మంచి ప్రభావాన్ని కలిగి. నెక్స్ట్ మనము ఏమి తినాలి అంటే జాతీయ పోషకాహార సంస్థ అనేది ఒక NIN, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్, అట్లాగే ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, భారత వైద్య పరిశోధన సంస్థ ఒకటి ఉంది. వాళ్ళు కలిసి అసలు ఏం తినాలి అనే దానికోసం ఒక చూపించారు. నెక్స్ట్ ఇది ఆహారపు పిరమిడ్. దీంట్లో ఏముండాలి అంటే 7 రకాలైనవి ఉండాలి. 7 రకాలైన ఏంటి? 1 బియ్యం కానీ గోధుమలు కానీ, 2 పప్పు గింజలు, 3 కూరగాయలు ఆకుకూరలు, 4 పాలు పెరుగు వెన్న అట్లాగే పన్నీరు పాల పదార్థాలు డైరీ అంటారు దాన్ని. అట్లాగే ఇప్పుడు చెప్పుకున్నాం కదా ఎండు పిక్కలు నట్స్, అట్లాగే మంచి నూనె ఉండాలి. ఇవన్నీ కలిపితేనే మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్లు, మనకు కావాల్సిన ప్రోటీన్లు, మనకు కావాల్సిన కొవ్వులు, మనకు కావాల్సిన విటమిన్లు, మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ వస్తాయి. కాబట్టి ఈ ఫుడ్ ప్లేట్ అన్న దాన్ని మనం వీలైనంతగా కార్బోహైడ్రేట్లు బ్యాలెన్స్ చేస్తూ మిగిలిన ఆహార పదార్థాలు పెరిగేటట్లుగా మనం ప్లాన్ చేసుకోవాలి. అందువల్ల మొత్తం దీంట్లో ఏమిటి రాండ్రా బాబు, మొత్తం దీంట్లో బ్యాలెన్స్డ్ డైట్ అంటారు. బ్యాలెన్స్డ్ డైట్లో ఈ అన్ని పోషకాహారాలు ఉండేటట్లుగా చేస్తామన్నమాట. అది తినగలిగితేనే మనం జీర్ణం సక్రమంగా అయింది, తిన్నది వంట పట్టుద్ది, తిన్నదాని ద్వారా శక్తి వస్తుంది, ఎప్పుడూ మనిషి హుషారుగా ఉంటాడు. ఇవన్నీ కూడా దాంతో ఉంటాయి. నెక్స్ట్ దశల వారీగా వ్యసనం నుండి బయటపడే మార్గాలు అంటే 1 అవగాహన పెంచుకోవాలి, 2ది తినడం అన్నది మందగించేయండి, ఇది లేకుండా వీలైనంత తక్కువ సార్లులోనే మంచి ఆహారం తీసుకోవాలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి. అట్లాగే జంక్ ఫుడ్ని నేను తినడం వల్ల నాకు ఈ నష్టం జరుగుతుంది అని గుర్తించి ఖచ్చితంగా దీని నుంచి బయటపడాలి అనేంటి ఒక మానసిక పటుత్వం రావాలి. ఎందుకు రావాలి చెప్పండి. నెక్స్ట్ రోజువారీ లక్ష్యాలు. ఏం చేయాలి అంటే 1 లీటర్ నీళ్లు తాగాలి, పండ్లు తినాలి. జంక్ ఫుడ్ కోరిక వచ్చినప్పుడు 10 నిమిషాలు వేచి ఉండాలి. మంచినీళ్ళు తాగినా ఆ జంక్ ఫుడ్ కోరిక అణిగిపోయింది, తినాలని అనిపించింది, మీరు కడుపు నిండా మంచినీళ్ళు తాగండి. మంచినీళ్ళు తాగితే దానికి సంబంధించిన కోరిక పక్కపోయింది. అట్లాగే వార ప్రణాళిక, సండే మాత్రమే జంక్ ఫుడ్ అనుమతి, వారానికి 3 రోజులు వ్యాయామం, కుటుంబంతో ఆరోగ్యకర భోజనం. అట్లాగే లక్ష్యం సాధించినప్పుడు స్వీయ బహుమానం. మనం ఈ వారం అంతా జంక్ ఫుడ్ తినలేదు కాబట్టి మనల్ని మనమే అప్రిషియేట్ చేసుకొని రైట్ నేను ఈ వారం అంతా గట్టిగా నిలబడ్డాను అని మనకు మనమే సంతోషపడేయండి దీనికి రావాలి. అట్లా మన మీద మనం నమ్మకం పెంచుకొని ఈ జంక్ ఫుడ్ నుంచి బయటికి రావాలి. నెక్స్ట్ ఆరోగ్యానికి సూత్రం ఒకటి
answer. రెండు ఉన్నాయి లోపల. ఏమిటి అని అంటే, ఒకటి యాసిడ్, ఎవరో చెప్పారు. రెండోది అంతకంటే కీలకమైంది ఏమిటి? కిడ్నీ కాదమ్మా, కిడ్నీ వడబోస్తుంది, కిడ్నీ అరుగుదల కాదు. యాసిడ్తో పాటుగా బ్యాక్టీరియా ఉంది. మనం మామూలుగా బ్యాక్టీరియాని చాలా చెడ్డదని అనుకుంటాం, కానీ మన పొట్టలో 1 కేజీ 2 కేజీలో కోటాను కోట్ల బ్యాక్టీరియా ఉంది. ఆ బ్యాక్టీరియా లేకపోతే నువ్వు తిన్నది అసలు అరిగే సమస్య లేదు. నీకు అరుగుదల సమస్య వచ్చింది అని అంటే డాక్టర్ ముందు చేయాల్సినది ఏమిటి అని అంటే, నీ పొట్టలో యాసిడ్ సక్రమంగా ఉందా లేదా, అట్లాగే నీ పొట్టలో బ్యాక్టీరియా సక్రమంగా ఉందా లేదా. ఇప్పుడు ఏం చెబుతున్నారు అంటే, పొట్టలో బ్యాక్టీరియా బాగుండాలి అని అంటే పులిసిన పెరుగు తినమంటున్నారు. రోజు పెరుగు తినాలి. ఎందుకు తినాలి? పెరుగులో ఉన్న పాలలో లేనిది పెరుగులో ఉన్నది ఏమిటి? పెరుగు పులుసుది. పాలు ఎప్పుడు పెరుగు అవుతాయి? ముందు రోజు పెరుగుని మనం తీసి పాలలో వేస్తాం. ఆ పాలలో ఆ పెరుగులో ఉన్న బ్యాక్టీరియా ఏం చేస్తాయి? మళ్ళీ కొత్త పాలలో కూడా ఆ బ్యాక్టీరియా పనిచేసి దాన్ని కూడా గడ్డగట్టేట్టుగా దాన్ని కూడా పెరుగులాగా తయారు చేస్తాయి. సో ఈ మెకానిజం పులియబెట్టడం అన్న ప్రాసెస్ ఏదైతే ఉందో, ఈ పులియబెట్టడం అనే ప్రాసెస్ కొంత బ్యాక్టీరియా దాంట్లో నిల్వ ఉంటుంది అన్నమాట. ఆ పెరుగును మనం తిన్నప్పుడు పెరుగుతో పాటుగా మన పొట్టలోకి ఏం పోతుంది? బ్యాక్టీరియా పోతుంది. ఆ బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా ఏ రోజుకు ఆ రోజు మన పొట్టలోకి పోతేనే మనం తిన్నది జీర్ణం అయ్యేది. ఏం చేస్తే మంచి బ్యాక్టీరియాని చంపుద్ది, చెడ్డ బ్యాక్టీరియాని పెంచుద్ది. అందుకనే పొట్ట ఆరోగ్యం చెడిపోయింది. కాబట్టి జంక్ ఫుడ్ మీకు నోటికి రుచిగా అనిపించవచ్చు, కానీ జరిగేది ఏమిటి అంటే మన ఇంజన్ని దెబ్బతీస్తుంది. ఇప్పుడు పెట్రోల్కి బదులుగా వాడు కల్తీ గెలిపిన ఆయిల్ పోసాడు అనుకోండి, బండి పనిచేస్తా ఇంకా దూరం పోగానే ఆగిపోయింది. అంతే మన పొట్ట కూడా. పొట్ట ఏమి తింటే అరుగుద్ది అంటే, సహజసిద్ధమైన కూరగాయలు తింటే అరుగుద్ది. కూరగాయలు ఉడకబెట్టి కానీ మామూలుగా పచ్చిగా కానీ తినచ్చు. అట్లాగే పండ్లు శుభ్రంగా అరిగిపోతాయి, పాలు పెరుగు అరిగిపోతాయి. కానీ రంగులతో కూడి ఇప్పుడు మనం బజార్లో సమోసా తింటాం. సమోసాలో ఏముంది? సమోసాని ఏం చేస్తారు? ఎట్లా తయారు చేస్తారు సమోసా అని చెప్పండి. మైదా పిండి కలిపి దాంట్లో ఏదో ఉల్లిపాయలో లేకపోతే బఠానీలో ఏదో వేసి దాన్ని బాగా సలసలగా ఆగే నూనెలో వేస్తారు. ఆ నూనెలో అదేమైంది? ఫ్రై అయింది. ఈ ఫ్రై అయ్యి లోపల ఈ నూనె అంతా వాడు ఎప్పుడు పోసాడు ఆ నూనె. మీరు బండి మీద కనుక నూనె చూస్తే వాడు షాపు పెట్టిన రోజు నుంచి ఆ బాండీలో కొత్త నూనె పోయడం తప్ప ఎప్పుడన్నా మిగిలిన తీసి బయట పోయడం చూసారా మీరు? ఏ రోజుకి ఆ రోజు మిగిలిన డబ్బాలో తీసుకుంటాడు, మళ్ళీ రేపు దాన్నే పోస్తాడు. సైన్స్ ఏం చెబుతుంది అని అంటే, ఒకసారి నూనెని బాగా వేడి చేస్తే అది చేదుగా మారిపోయింది, విషంగా మారిపోయింది. ఒక్కసారే నూనె వాడుకోవాలి, రెండోసారి వాడకూడదు. ఇట్ బికమ్స్ పాయిజన్. కానీ మీరు షాపులో పోయి బండి మీద పోయి బజ్జీ కొనుక్కున్నా, సమోసా కొనుక్కున్నా, వడ కొనుక్కున్నా, లేదా ఇంకేదైనా కొనుక్కున్నా దాంట్లో వాడే నూనె ఏమిటి అంటే పాయిజనస్ ఆయిల్. సో ఈ పాయిజనస్ ఆయిల్ ఏం చేస్తాయి? లోపలికి పోయిన తర్వాత పొట్టలో కడగడతాడు. అమ్మ పొట్ట పరిచింది, గ్యాస్ బయటికి పోవడలేదు, కడుపులో నొప్పి వచ్చింది. నేను మొన్న ఈ పుస్తకం రాశాను, జంక్ ఫుడ్ మీద పుస్తకం రాసిన తర్వాత మా ఫ్రెండ్ సీనియర్ డాక్టర్ ఆయన దగ్గరికి నేను పోతే ఆయన మాట్లాడుతూ చెప్పాడు, వాళ్ళ మనవరాలకి ఒకరోజు కడుపులో నొప్పి వచ్చిందంట. డాక్టర్ కదా తీసుకుపోయి ఆయనకి కూడా అర్థం కాలేదు ఏమని చిన్నపిల్లల డాక్టర్ దగ్గరికి పోయి చూపించాడు. ఎందుకు పొట్టలో నొప్పి వచ్చిందో అర్థం కాలేదు. ఎంఆర్ఐ చేశారు, స్కానింగ్ చేశారు, రకరకాల పరీక్షలన్నీ చేశారు, ఎక్కడా ఏమి ఇది కాదు. చివరికి హైదరాబాద్లో ఒక పెద్ద గ్యాస్ట్రో
ఎంట్రాలజీకి సంబంధించిన ఇన్స్టిట్యూట్కి తీసుకుపోయి అక్కడ పెడితే డాక్టర్ ఏం చెప్పాడంటే ఈ బిడ్డకి మనం బయట నుంచి ఏమి పొట్టలోకి ఆహారం ఇవ్వదు, ఏం చేద్దాం, శక్తి రావాలంటే సెలైన్ ఇచ్చేద్దాం, పొట్టని ఖాళీ పెడదాం, ఏం జరుగుతుందో చూద్దామని చెప్పండి 2 రోజులు ఖాళీ పెట్టారు. అప్పుడు పొట్ట ఖాళీ వచ్చి కడుపులో నొప్పి తగ్గింది. చివరికి ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే, ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టరు, మీ పాప లేస్ తిన్నదా అని అడిగాడు. తిన్నదని చెప్పారు. ఆ లేస్ వల్లనే ఈ కడుపులో నొప్పి వచ్చిందని చెప్పాడు. అందువల్ల మీరు తినే ఈ కుర్కురేలు లేకపోతే చిప్స్ రకరకాలైన ఈ జంక్ ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ ఏడైతే ఉన్నాయో, మీరు చిన్న కొట్టు దగ్గరికి పోతే కూడా ఏముంటాయి, గుత్తులు ఎలాడేసి ఉంటున్నాయి. మీ అమ్మతో మీరు పోయారు షాప్ దగ్గరికి, ఒక అరటిపండు ఉంది, ఒక చిప్